గాయ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్టోరీస్ బై అస్. రైట్ నౌ ఇప్పుడు ఎటు వెళ్తున్నామంటే మనము పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మనకు పాసులు దొరికినాయి. సో ఒకసారి అక్కడ వెళ్ళి మనం రామ్ పోతినేని ఇంకా అనుపమ వీళ్ళందరూ వస్తారంట. సన్నికి చల్లి అవుతుంది అనుపమ. సో వెళ్ళి అక్కడ రాఖీ కట్టిద్దామని చెప్పి తీసుకెళ్తున్నా. వీడైతే అలిగిండు వెనకాల, అందుకే మాట్లాడలేదు. రాత్రి అంతా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుండు. పొద్దున్న లేచి పోయి క్రికెట్ ఆనికి పోయిండు. ఇది 4 గంటలకి ఇది పోవాలని ఉందని తెలిసినాక బర్రెలెక్క పన్నాడు. మళ్ళా ఏమన్నా ఇక తిట్టినాము అందరం కలిసి. అలిగిండు. అంటే మన దాంట్లో రాసి పెట్టుంటారా? అరే నువ్వు ఇప్పటివరకు మొత్తుకుంది వీడియో కోసమే మొత్తుకున్నావు కదా? ఏంది ఏం వీడియో? ఇయే డీసెంట్ నడిపించే అలవాట్లు ఇయే తగ్గించుకో. అదే మన డ్రైవింగ్ గురించి మనం పోగానే రారు. అవు 7 మంది చెప్తారు అనువేస్ కార్ ఎక్కి డ్రైవింగ్ గురించి. నేను చేసినా కాబట్టి అందరం బతికొచ్చినాం రా. లేకపోయింటే ఈ పార్టీకి నువ్వు చేసినావు కాబట్టి కార్ పల్టీ కొట్టి ఈ పార్టీకి నువ్వే ఏడుస్తుండే అందరికీ. అందో ఇవ్వట్లేడు. గతం గత నేను వాడు ఇద్దరం కూర్చున్నాం కదా. నువ్వు కూడా రాలే కదా ఆ రోజు. ఇద్దరు కలిసి కూర్చుంటుండే తెలుసా. బిగ్గెస్ట్ స్టంట్ మిస్ అయ్యారు మీరు అంతా. ఎంజాయ్ చేయలేకపోయారు. మీ లైఫ్లో ఎప్పుడైనా చేసేదారా? అంతగానం చూసుడు కాదురా, చేయాలరా. చేసి మళ్ళీ ఏం కాకుండా బయటకు వచ్చినప్పుడు అది రా. అంతా చూసింది ఒక్కనివే, మరి ఎవరు చూడలేడు. అన్నారు సిహెచ్ ఆడు కూడా గాలి ఉన్నప్పుడు చూసి అయిపోయింది రానికి. ఫోన్ పెట్టాయి నువ్వు ఫీల్ అవుతున్నావు కదరా. అవసరం లేదు. రాఖీ అంట ఇది వస్తున్నాం, అది కడతావా? పాప మనకి ఫీల్ అవుతుంది బాగా. అయ్యో కడతా అంట, రమ్మంటుంది. దోడలు అడుగుతాయి మా ఇంటికాడికి అంటే పోనీ సీట్ డబ్బా నేను తీసుకుంటా. ఉన్నాయా రాఖీలో ఎక్స్ట్రా? ఉన్నాయంట ఎక్స్ట్రా. కాలం రాగి వనుకొస్తాను. కూడా వనుకొస్తాం మేము. చాలు. నువ్వేం పంపించినావు? పోతున్నాం దారిలో. నేను ఈడు ఉదయ్ సన్ని నీకోసం కూడా ప్లేస్ పెట్టినాం. అందుకే వాళ్ళకి పోస్ట్ చేయట్లేదు, ఇంకో స్పెషల్ డే కదా అని. ఏమో పండుకున్నాను గుంజుకొచ్చిరు నన్ను. గుంజుకొచ్చామంటావు చెప్పకుండా పోతే అనుకుంటాడు. ఆడవాళ్ళకన్నా అధ్వానం కలుగుతాడు. ముందు చెప్పినారా నేను ఇది ఉందని చెప్పి? 4 బస్సులు బుక్ చేసినాను. కాదు చెప్పకుండా టాప్ స్కోరర్ వాలంటైన్స్ డే టాప్ స్కోరర్ నేనే, టాప్ ఫీల్డర్ నేనే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? వాళ్ళు అడిగిర్రా టీమ్ లో టాప్ ప్లేయర్. మొన్న చెప్పు, మా డక్అవుట్ అయింది చెప్పు. చెప్పిన ఆ రోజు చెప్పలే మరి అట్లా. సిహెచ్ కి బ్యాటింగ్ రాలేదు సార్. ఆయన ఆడే బ్యాటింగ్ వేరే కాదు. అయిపోలే ఇస్తున్నా. అయిపోలేదా? చూస్తాను ఇద్దరు మాట్లాడి బోరు కొట్టింది. సరే ఇస్తున్నా. ఇస్తాము, నువ్వు రాఖీ తీసి పెట్టుకో. పాపం బాగా ఫీల్ అవుతుండు ఎవరికి అట్లే అని చెప్పి. గోరింటాక్ సాంగ్ పొద్దున్న 10 సార్లు అదేదో గోరింటాకు సాంగ్ ఉందంట, ఒకటే లూప్ వింటుందంట. అన్నయ్య అంటే ఎదురు అన్నవరం కదా సార్. రాఖీ అంటే కట్టేసి అయిపోతుంది, ఫీల్ అవుతుంది. సరేనా? సరే. మీ ఇంటికాడ ఎవరైనా ఉంటే కూడా దాన్ని పోగు చేయి, అందరు కడతాడు. ఒక్కొక్కరికి 10,000 రాస్తాడు. అట్లేం లేదు. మీకైతే గోల్డ్ చైన్ వేసేస్తాడు ఇట్లా. గోల్డ్ చైన్ మంచి. ఎంత 2 తులాలారా? ఎంత అంతే ఉంటుంది. 3 తులాలంట. బా నేనే బంగారం, ఇంకా బంగారం ఏంది ఇచ్చేది అంటున్నా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫిక్స్ ఏంట్రా నువ్వు? బంగారం నేనుండగా ఎందుకు? సరే సార్. స్టార్ బాక్స్
సన్నతారు తీసుకోవచ్చు. అరే లండన్లో ఏం తాగుతారు మరి మన ఉన్నాడు లండన్ వదిలేసి ఇప్పుడు ఈడ కూడా మనం కాకుండా ఈడ ఇంకా ముగ్గురు వేరే వాళ్ళు ఉంటారు. అయిపోతాడా? నేను ఎప్పుడు నార్మల్ చాయ్కే పోతా. అది కూడా నార్మల్ తలనొప్పి వేరే తాగుతాడు. అమ్మాయి చల్లనొప్పి చాయ్ తాగుతాను. జ్యూస్ థిక్ షేక్. వచ్చింది ప్రసాద్. ఐమాక్స్ వచ్చింది. ఇదే మనకు పంపించిన లొకేషన్ అయితే. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో వచ్చేసినాము. క్రౌడ్ అయితే చాలా నిండిపోయింది ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మన అనుపమ ఇంకా రాంపోతినేని వాళ్ళు ఎప్పుడు వస్తారో వెయిట్ చేయాలి. ఇంకా బౌన్సర్ నూకేసి. సో అక్కడ మన పరదా మూవీ డైరెక్టర్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు తీస్తారు సార్? నా టైం వచ్చినప్పుడు నేను తీస్తాను. మేము కూడా తొందరలో మేము ముందుకు ఒక మంచి షార్ట్ ఫిలిం కానీ ఓ మంచి షార్ట్ సిరీస్ కానీ దాంతో మేము ముందుకు వస్తాము తొందరలో. అది ఈ బాబు ముఖం చూడాలిగా మరి అందరూ. మీ వెనకాల కెమెరా వెనకాల ఉండే బాబు మాత్రం మొత్తం డిఓపి చేస్తాడు. గైస్ ఇప్పుడే అనుభవం వచ్చింది గైస్. ఐమాక్స్ స్క్రీనే సరిపోవట్లేదు. రాంపోతినేని అండ్ ఇప్పుడు మన అనుపమ ఫ్యాన్స్ ఒక్కసారి పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన రాంపోతినేని గారి అభిమానులకి, అనుపమ పరమేశ్వరన్ గారి అభిమానులకి స్వాగతం సుస్వాగతం. అండ్ our very own అనుపమ పరమేశ్వరన్ గారు సుబ్బుకి హార్టెస్ట్ వెల్కమ్. మీరు చూస్తారా? మమ్మల్ని కూడా చూడనివచ్చు కదా, కాస్త కూర్చోవచ్చు కదా. ఎంత మంచి సినిమాలో ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో అంతే హిట్ పేరు కూడా అయ్యింది రామ్ అండ్ అనుపమ కాంబినేషన్. సో ఈ రోజు మళ్ళీ చాలా చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో ఒక స్టేజ్ పైన చూడబోతున్నాము. ఎక్సైటెడా? ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పేద్దామా? మహేష్ బాబు గారు సో ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున మన పరదా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని మన ఎనర్జెటిక్ స్టార్ ఆగస్ట్ 22nd థియేటర్స్ లోకి రాబోతోంది. సో ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈస్ సెలబ్రేషన్ లాగా ఉంది కదా. మన టిఎఫ్ఐ బానిసలందరికీ అలాగే ఉంది. ఎస్, మరి ఇక్కడ ఎందుకంటే ఈ రోజు అనుపమ మీరు గారు అండ్ రాంపోతినేని గారు ఇద్దరు కలిసి హలో గురు ప్రేమ కోసం సినిమా తీశారు. ఆ సినిమాలో డైలాగ్ మీకు ప్రపోజ్ చేశాను లాస్ట్ టైం. ఇప్పుడు అదే డైలాగ్ తో మీకు ఇంకొకసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఐ లవ్ యూ అను. అదేంటి ఫ్రెండ్స్ అనుకున్నాం కదా. ట్రైన్లో మీ మీద ఉండే కోపం ఇంటికి వచ్చాక ఫ్రెండ్షిప్ గా మారింది. ఇన్నేళ్ళ మన పరిచయంలో ఆ ఫ్రెండ్షిప్ లవ్ గా మారకూడదాను. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కదాను, నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కాదను.
అందరికీ నచ్చేస్తాం. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మందిని కలిసి ఉంటాం. అందులో 4,000 మందితో కలిసి చదువుంటాం. అందులో ఒక 50 మంది ఫ్రెండ్స్ అయితే 20 మందికి నువ్వు తప్పక నచ్చేస్తావు. అందులో వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కడిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్లీ నీకు చెప్తాను అనుకున్న విషయాలు 2 నిమిషాలు ముందే చెప్పేస్తాను. కానీ ఇదంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తే మీరు నో వచ్చి మన ఊళ్ళో సెటిల్ అయిన వాళ్ళ? లేదు మేము ప్రాపర్ తెలుగు వాళ్ళమే. మరి అయితే ఈ ముసుగేంటి? అది వాళ్ళ ఊరు ఆచారం అండి. మొహం ఎవరికి చూపించరు. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సినిమా బండి సినిమాతో. ఆ సినిమాలో యాక్చువల్ గా ఊహలకి ఆశలకి రెక్కలు ఇచ్చారు. ఇక్కడ అమ్మాయికి కూడా రెక్కలు ఇస్తున్నారు ఈ సినిమా ద్వారా. ప్రవీణ్ కండ్రిగల గారు చాలా మంచి కన్విక్షన్ తో చాలా మంచి విజన్ తో ఈ సినిమాని 3 హీరోలతో మన ముందుకి తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో డైరెక్టర్ ప్రవీణ్ గారికి. రామ్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అంటే ఒక సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఒక ఇలాంటి సినిమాకి ఒక పెద్ద సపోర్ట్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ బిగ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్కి మీలాంటి పెద్దది యాడ్ అయితే ఇట్ విల్ బి ఎ బూస్ట్ ఫర్ ఎవ్రీబడి. టీమ్కి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్. అండ్ ఈ సినిమా సో చాలా అంటే మీరు ట్రైలర్ నేను ఎక్కువ చెప్పలేను. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత ప్రాణం పెట్టాము. సో నా ఫస్ట్ 2 సినిమాలు శుభం అండ్ సినిమా బండి. సో అది ఒక జానర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇది ఒక బిగ్ స్కేల్. నా వరకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ వెరీ పర్సనల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే అందరూ అంటేవారు ఓకే వీడు చిన్న సినిమాలు చేసుకుంటూ బతికేస్తాడేమో అనుకున్నాడు. కానీ ఈసారి నేను పెద్ద సినిమాకి ఏం చేస్తున్నా, 3 పెద్ద స్టార్స్తో చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్తా, ఇదేదో కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఓకే ఇది ఆర్ట్ సినిమా అలా అనుకోకండి. ప్రాపర్ కమర్షియల్ సినిమా తీశాను నేను. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఈ సినిమాకి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ సినిమాకి పేరు వస్తుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాకి డబ్బులు రావాలి. అండ్ ఈ సినిమాకి డబ్బులు వస్తే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ పరదా టు కమ్ అవుట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. అండ్ అనుపమ గారికి షీ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనుపమ కొత్త వర్షన్ చూడబోతున్నారు మీరు. తను ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. నేను చెప్తున్నాను ఈరోజు చాలా తనకి ఫేవరెట్ సినిమా ఇది. సో మీ అందరూ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా, ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఈ సినిమా థియేటర్లోనే చూడండి. కష్టపడి లే లదాఖ్ మనాలి అన్నీ వెళ్ళి చూసాం మేము. అండ్ ఒకవేళ నేను చెప్పేది ఇప్పుడు మీకు నమ్మకం కలగకపోతే రివ్యూస్ చూస్తారు కదా అందరూ. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. నేను ఇప్పుడే చెప్తాను, రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. రామ్ గారు ఒక సినిమాని, ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దామని ఆయనంతా ఆయన ఫీల్ అయ్యి ఆయన వస్తా ఉన్నారు ఈ ఫంక్షన్కి. దట్ ఈస్ రామ్ గారు. నేను ఆయన పిలవడానికి ఆయన ఇంటికి వెళ్తే ఎందుకు విజయ్ ఫార్మాలిటీస్, నేను వస్తున్నాను 9th ఈవినింగ్ నువ్వు పెట్టుకో అన్నారు. దట్ ఈస్ రామ్ గారు. మీ కళ్ళు, కెమెరా కళ్ళు అన్ని ఇద్దరి పైన ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్. యాక్చువల్లీ రామ్ గారు అండ్ అనుపమ గారు అది ఒక్క ఫోటో కూడా ఇచ్చేద్దాం మీ ఇద్దరు స్పెషల్గా. ఎస్
అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ రియల్లీ వామ్. అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు. ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇంత భయం తెలుసు. ఐ థింక్ 2017లో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. I think it's been like 1.5 years మనం కలిసి కూడా. అండ్ అయినా లైక్ నాకు we are in touch. అండ్ నాకు పరదా ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. And I remember I think few months back either we had a conversation about Parada, and then I was describing about the movie, and then he said నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు, I will be there to support you. So that kind of a friend anamata. Any day any issue I can just call him and he will be there for you. Alanti friendships cinema industry nunchi నాకు చాలా చాలా తక్కువ. And I'm really 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 blessed that I have a friend like you. Thank you so much. This means a lot. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఇక్కడికి వచ్చి ఈ ట్రైలర్ ఇలా లాంచ్ చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. అండ్ రియలీ 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 థ్యాంక్స్. అండ్ ఐ డోంట్ the song isn't no, but fans were singing for you, no, probably your fans sing for him, but I'm really happy that now he is a lyricist too. We are hoping lot more songs from you, and once again thank you so much for doing this. Thank you. అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి నేను చాలా చెప్పాను. నేను ప్రతిరోజు చెప్తున్నాను, వీళ్ళందరికీ తెలుసు కూడా. ఇంకేం చెప్పాలి, ట్రైలర్ చూపించాను, బాగుంది కదా ట్రైలర్, వస్తారు కదా థియేటర్కి, చూస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వావ్, దట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. సిగ్గుగా మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ వచ్చిన అందరి ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా నాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్. ఎగిరి సినిమా కాస్టింగ్ క్రూకి అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్. కూడా చాలా చెప్పాను సినిమా గురించి. అనుపమ చెప్పింది. అండ్ దెన్ randomly I met one of the writers and I came to know about the line also. It's very empowering, very inspiring film. And డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ అనిపించింది ఏంటంటే, హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపటాలిటీస్ అయ్యి. సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ as well. New scripts, new stories to tell. ఈ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ అన్నారు, కానీ అందరూ హీరో అన్నారు. We should really encourage producers like this because really encourage producers like this. ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను. మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది. సో తమ్ముడు తక్కువ. అండ్ డైరెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా తెలిసింది మీకు? టేక్లు ఎలా ఓకే చేశారని చిన్న డౌట్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్, యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పర్ఫార్మ్. ఎందుకంటే కవర్ చేసున్నా సరే, ఆ భావం బయటకు తెలియాలన్నా సరే, అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడతా ఉంది. అమ్మా ప్లీజ్ సైలెన్స్ కొంచెం. అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడుతున్నా, ఏ పాట కనపడితే ఆ పాట యాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఐ థింక్ యూ కాస్టెడ్ ద రైట్ గర్ల్. And Gopi Sundar garu music, it's amazing. I've always loved his melodies and beautiful పాటలు ఇచ్చారని చెప్పింది. And yeah, Upma Papa. So Anupama గురించి చెప్పాలి. She's been a great friend of mine since quite some time now. రెండు సినిమాలు చేసాం ఇద్దరం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% పెట్టేస్తుంది. And one of the most passionate actresses I've worked with. మీకు చాలా మంది తెలియదు,
ర్యాండమ్గా అప్పుడప్పుడు 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి అలా మారుతూ ఉంటాం. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే మలయాళం సినిమా చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది. యూనో అన్ యాక్ట్రెస్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్, ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ అనుపమ. అండ్ యా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నాకు సినిమా స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఐ నో వాట్ పీపుల్ ఆర్ అబౌట్ టు విట్నెస్. అండ్ పరదా వేసిన తర్వాత కూడా నీ నట విశ్వరూపం చూస్తాను అనుకో. And yeah, I think we need more films like this, and I think all of you need to encourage films like this. And very glad to be a part of this. Supporting you guys, yeah. ఇది మన ఈవెంట్ కాదు, మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్ట్. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు కానీ ఒక్కడే చెప్తా, గుర్తుందిగా ఏంటి? నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ. పర్దా రిలీజింగ్ ఆన్ 22nd of August. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. వీ నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. డైరెక్టర్ కాన్ఫరెన్స్ కూడా నచ్చింది. రివ్యూస్ చూసి ఎలా అన్నారు, అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ డే ఫస్ట్ వెళ్ళిపోవాలి తెలుగు కూడా మనం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇప్పుడే పర్దా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే అయిపోయింది. వచ్చినాము, ఫ్యాన్స్ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని. మొత్తం చూసి ఒక ట్రైలర్ చూసినాక అయితే మాత్రం సినిమాలో చాలా బాగా కంటెంట్ ఉన్నట్టయితే అనిపించింది. మీరు కూడా కొంచెం టైం తీసుకొని August 22nd వెళ్ళి పర్దా మూవీని చాలా బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మన పర్దా మూవీ డైరెక్టర్ మనకి ఇప్పుడే కలిశారు. మీ మూవీ ఎలా ఉండబోతుంది ఒక చిన్న వీడియో, ఒక మాట చెప్పండి. చూడండి, August 22nd రిలీజ్ అవుతుంది సినిమా. సినిమా బండి చూసాము అండ్ లైక్ ఇప్పుడు వచ్చే లేటెస్ట్ చూసాము. సినిమా బండి అయితే యాక్చువల్లీ ఫ్యాన్స్ మేము షార్ట్ ఫిల్మ్ తీసాము. సో దీంట్లో మేము ఏ పరంగా చూడొచ్చు సినిమా అంటే ఆ టైప్ దాంట్లో సినిమా బండి అంటే కామెడీ అండ్ కంటెంట్ లైక్ అదే. ఇందులో చాలా డిఫరెంట్ సినిమా చూడబోతున్నారు. అదే చెప్పా కదా, ఇది నా రియల్ సినిమా చెప్పాలంటే. సో చూడండి, సినిమా బండి అయితే లైక్ మీ కాన్ఫిడెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్న. స్టేజ్ మీద మీరు అంతా ఏమంటే ధైర్యంగా రివ్యూస్ చూసి రండి అని చెప్పి మీరు ఒక మాట ఏదైతే చెప్పారో అది కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. నేను కూడా ఇప్పుడే మా ఆడియన్స్కి చెప్పాను, కంపల్సరీ August 22nd పర్దా ఇన్ థియేటర్స్ చూడమని చెప్పి. హోప్ఫుల్లీ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.